మిత్రులారా, ఇంతమంది మాట్లాడిన విషయాలు మీరు విన్నారు. కొందరు వారి వారి వైయక్తికమైన జీవితం నుంచి చెప్పారు, కొందరు సబ్జెక్టు గురించి చెప్పారు, కొందరు సమాజాన్ని అన్వయం చేస్తూ చెప్పారు. ఈ ఇండక్షన్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఈ పద్ధతిలో ఇండక్షన్ అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఆ డిపార్ట్మెంట్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తారు. మామూలుగా ఇంగ్లీష్ మీడియం చాలా సింపుల్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం చెప్తామో ఏమిటి అనేది చెప్పారు కదా, అలా తెలియటం మూలంగా ఇంటర్ డిసిప్లినరీ అనేది ఉండాలి, మల్టీ డిసిప్లినరీ, ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి ఏ డిపార్ట్మెంట్ ఏమిటి అని. తర్వాత మీరు ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఈ కాలేజీకి వచ్చారు, అనేక సవాళ్ళు ఉంటాయి మీకు. చెప్పినంత ఇప్పుడు మేమందరం మా హెడ్స్ అంతా చెప్పినంత సౌందర్యంగా సంతోషంగా మంచిగా ఇది ఏమి ఉండదు. ఓకే, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. హాస్టల్లో సమస్యలు ఉంటాయి, కాలేజీలో సమస్యలు ఉంటాయి, సమాజంలో సమస్యలు ఉంటాయి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల వలయంలో మనం జీవిస్తూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఇక్కడికి పంపించారు. ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడం అనేది అందరికీ లభించే అవకాశం కాదు, కొందరికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, మా తెలుగు డిపార్ట్మెంట్లో 7,000 మంది ఎగ్జామ్ రాస్తారు. 7,000 మంది ఎగ్జామ్ రాస్తే 40 మెంబర్స్కు మాత్రమే మీకు అవకాశం వస్తుంది. బహుశా ఇంగ్లీష్ లాంటి డిపార్ట్మెంట్లో 10,000 to 15,000 రాస్తారు. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ 10,000 అబోవ్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అబోవ్ 10,000 ఎగ్జామ్ రాస్తే ఆ కాంపిటీషన్లో మీరు ఒక 40 మెంబర్స్ వచ్చారు అంటే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలంగాణ సమాజంలో అత్యుత్తమమైన ఉత్తమమైన విద్యార్థులు అని అర్థం. టాలెంట్ ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చారని అర్థం. మీ తల్లిదండ్రులు కష్టం చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. 90%, ఒక 10% ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సైకాలజీ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కొద్దిగా మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ బిలో మిడిల్ క్లాస్, ఇంకా పూర్ సెక్షన్ నుంచి, బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్ ఫీజు కట్టలేని వాళ్ళు కూడా ఈ కాలేజీలో ఉంటారు. అట్లాంటి మీ తల్లిదండ్రులు ఒక భవిష్యత్తుతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. వాళ్ళ ఆశలు నెరవేర్చడం అనేది మీ బాధ్యత. 9 నెలలు తల్లి కడుపులో మోస్తుంది, పురిటి నొప్పులు అనుభవించి తన రక్తాన్ని పాలుగా మార్చి మీకు పాలిస్తుంది, ఏలుబట్టి నడిపిస్తుంది, భాషని నేర్పిస్తుంది, చందమామని చూయిస్తుంది, ప్రపంచాన్ని అర్థం చేయిస్తుంది. మీ నాన్న తన గుండెల మీద పెట్టుకొని నా బిడ్డ నా కొడుకు గొప్పవాళ్ళు అవుతారని కలలు గంటారు. ఈ భుజాల మీద నిలబెట్టుకొని మనము చూడని చూపును చూయిస్తారు. మనకందని చూపు, మనం ఇంతే ఉంటాం, మనకందదు చూపు, తన భుజాల మీద నిలబెట్టుకొని తనకన్నా ఎక్కువగా ఎత్తులో ఈ ప్రపంచాన్ని చూయిస్తాడు తండ్రి. కనుక వీళ్ళిద్దరి భవిష్యత్తు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకర్షణలు ఉంటాయి, చాలా ఆకర్షణలు ఉంటాయి. ఈ ఆకర్షణలో పడి మనం కొట్టుకపోతే చిట్ట చివరికి మన జీవితం జీరో అవుతుంది. అందుకే ప్రియమైన విద్యార్థులారా, మీరు మా బిడ్డలు. ఇక్కడున్న హెడ్స్ అందరూ దాదాపు 40 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఉన్నారు, 50 ఏళ్ళ వరకు వచ్చిన వాళ్ళు, ఆ పైన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మా అందరికీ మీ అంత పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా 18 to 22 మధ్యలో ఉంటారు. మా పిల్లలు అదే వయసు ఉంటుంది, కొద్దిగా తక్కువ ఎక్కువ. కనుక మీరు మా బిడ్డలు ఇక్కడికి వచ్చారంటే, మీ తల్లిదండ్రులని అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చారంటే మీరు మా బిడ్డలు. మిమ్మల్ని మా బిడ్డల్లాగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. నేను హామీ ఇస్తున్నా మీకు, ఈ కాలేజీలో అయినా ఈ కాలేజీ బయట అయినా ఒక ప్రిన్సిపాల్గా మాత్రమే కాదు, ఒక సిటిజన్గా మీకు వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నా కూడా మేము అడ్రస్ చేస్తాం. మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీ కుటుంబాలకు సపోర్ట్గా ఉంటాం. దానితో పాటు మీరు రెగ్యులర్గా కాలేజీకి రండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, నేను మీకు ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో క్వాలిటీ టీచింగ్ను నేను హామీ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, గవర్నమెంటు ఆ పోస్టులు ఫిల్ చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ వచ్చినప్పుడు అతి త్వరలో 5 నెలల్లో 6 నెలల్లో వాళ్ళు వస్తే మీకు కంపల్సరీ మీరు ఇంకా 2 years ఇక్కడ ఉంటారు కనుక క్వాలిటీ టీచింగ్ మీరు పొందుతారు. అయితే ఇక్కడ టీచర్స్ ప్రతి డిపార్ట్మెంట్లో అయితే పర్మనెంటు, లేకపోతే కాంట్రాక్టు, లేకపోతే పార్ట్ టైం బేసిస్ మీద టీచర్లు సరిపోనున్నారు, వర్క్లోడ్కు సరిపోనున్నారు. క్లాసులో పాఠం మీకు అర్థమయ్యేటట్లు చెప్పకపోతే అర్థమయ్యేటట్లు చెప్పే బాధ్యత మాది. అడగండి, క్వశ్చన్ చేయండి, టైంకి ఎందుకు రాలేదు, టైంకు పాఠం ఎందుకు చెప్పటం లేదు, అర్థమయ్యేటట్లు పాఠం ఎందుకు చెప్పట్లేదు, కేవలం పీపీటీ మీద మాత్రమే డిపెండ్ అయితే మీరు వినకండి.
ఆ పీపీటీలు మీరు కూడా చదువుకోగలరు. మీకు గూగుల్లో చాలా మెటీరియల్ దొరుకుతుంది, పీపీటీస్ కూడా మీకు దొరుకుతాయి. పీపీటీ కోసం మీరు ఇక్కడికి రాలేదు, డెప్త్ నాలెడ్జ్ చదువుకోవడానికి వచ్చారు. టీచర్ అంటే అనేక పుస్తకాలు చదివి జీవిత అనుభవం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు, నాకు 22 ఏళ్ళ సర్వీస్ ఉన్నది, నిరంతరం నేను అప్డేట్ కావాల్సిన అవసరం నాకున్నది. ఎప్పుడు నేను పీజీలో 2000 సంవత్సరంలో పీజీలో నేను చదివిన సబ్జెక్ట్ని బోధిస్తుంటే కుదరదు. ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ వచ్చింది, కొత్త సమాజం అవసరాలు వచ్చాయి, కొత్త ఉపాధి అవకాశాలు పెరిగాయి. కనుక నేను టీచర్స్ని క్లాస్కు టైంకు రప్పించగలనేమో బయోమెట్రిక్తో, కానీ క్లాస్ రూమ్లో పాఠం చెప్పేది మాత్రం టీచరే. క్లాస్ రూమ్లో ఆ టీచర్ పాఠం నేను చెప్పలేను. అందుకే టైంకు రప్పించే పని నేను చేస్తాను. మీకు కావలసిన ఉన్న దాంట్లో ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. క్లాసులో పాఠం అర్థం కాకపోతే అడగవలసిన బాధ్యత మీదే. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మీరు అనుకోవచ్చు, నేను అడిగితే నాకు తక్కువ మార్కులు ఇస్తారేమో, వెయ్యలేరు. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ల చేతిలో ఎవ్వరి చేతిలో మీ మార్కులు లేవు, వాళ్ళ చేతిలో మార్కులు ఉండవు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పేపర్ను 3 దిద్దుతారు. మీరు ఎగ్జామ్ రాశాక మీ హాల్ టికెట్ అక్కడ నుంచి తీసేసి హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే రాస్తారో పేస్ట్ చేస్తారు కదా, ఆ పేస్ట్ చేసిన హాల్ టికెట్ నెంబర్ విన ఇంకొక వైట్ పేపర్ పేస్ట్ చేస్తారు కనిపించకుండా. పేస్ట్ చేసిన తర్వాత మీ పేపర్ మొత్తం స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి దాంట్లో కంప్యూటర్లో పెడతారు ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు. పెట్టిన తర్వాత ఒక 3 ప్రొఫెసర్లకు పంపిస్తారు మీ పేపర్లు. ఫస్ట్ వాల్యుయేషన్, సెకండ్ వాల్యుయేషన్, థర్డ్ వాల్యుయేషన్, 3 రకాలుగా దిద్దుతారు. 3 దిద్దుతారు. మీ పేరు తెలియదు, మీ ముఖం తెలియదు, ఎవరు దిద్దుతున్నారో తెలియదు, మీకు మీరెవరో వాళ్ళకు తెలియదు. కనుక మీరు రాసిన పేపర్ను బట్టే మార్కులు వేస్తారు తప్ప మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. క్లాసులో నెలకి 2,70,000 జీతం తీసుకుంటున్నా నేను. నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అత్యధిక జీతం పొందేవాళ్ళు భారతదేశంలో ప్రొఫెసర్లు మాత్రమే. ఐఏఎస్లో కూడా ఈ స్కేల్ ఉండదు. సీనియర్ ప్రొఫెసర్లు అందరికీ కూడా 4 లక్షల దగ్గర ఉంటుంది. నాకు ఇంకొక 5 ఏళ్ళు అయితే నాకు కూడా 4 లక్షలు అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిది? మీదే. మీ తల్లిదండ్రులు ట్యాక్స్ పే చేస్తారు. ఒక సబ్బు కొంటే 10 రూపాయలు పెట్టి సబ్బు కొంటే 2 రూపాయలు ట్యాక్స్ పే చేస్తారు. బియ్యం కొన్నా, పప్పులు కొన్నా, నూనె కొన్నా ట్యాక్స్ పే చేస్తారు. మీరు ఫీజులు కడతారు. కనుక మీ డబ్బు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం తిరిగి మాకు జీతాలు ఇస్తుంది. అంటే మేము ప్రజలకి నిబద్ధులమై ఉండాలి. ప్రజల పిల్లలు మీరు, పేద తల్లిదండ్రుల పిల్లలు మీరు. మీకు పాఠం చెప్పడానికి మాకు శాలరీ ఇస్తున్నారు కనుక చదువుకొని చెప్పే బాధ్యత మాది. మీకు 1 గంట క్లాస్ చెప్పాలంటే 3 గంటలు చదువుకొని రావాల్సిన బాధ్యత మాది. మేము చదువుకొని వస్తాం, పాఠం చెప్తాం. ఒకవేళ మీకు అట్లా చదువుకోకుండా వచ్చి పాఠం చెప్తున్నారంటే మీకే అర్థమవుతుంది. మీరు క్వశ్చన్ చేయండి. మీరు క్వశ్చన్ చేయనంత కాలం సమాజం మారదు. నేను పీజీలో ఉన్నప్పుడు గబ్బిలం పాఠం చెప్పాడు ఒకసారి. గబ్బిలం పాఠం చెప్తున్నప్పుడు అరుంధతి సుతుండు అనే మాట ప్రయోగం చేశాడు కదా సార్. ఏమిటి అరుంధతి సుతుడు అంటే ఎవరు అని అడిగాను. ఆయనకు తెలియదు, ఈ మాట తెలియదు. తెలియక ఆయన ఏం చేశాడంటే ఏదో చెప్పాడు. నేను సాటిస్ఫై కాలేదు. నేను గబ్బిలం ముందే చదువుకున్నాను, నాకు తెలుసు. ఇంకొక టీచర్ చెప్పాడు మహాప్రస్థానంలో, నేనే భూతాన్ని గీతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అన్నాడు. నేను వైప్లవ్య గీతం యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం అంటే ఏమిటి సార్ అని అడిగాను. అంటే ఆయన తాడు అని చెప్పాడు. అది తప్పు. యజ్ఞోపవీతం అంటే జంధ్యము అని అర్థం. ఇది ఎందుకు రాశాడు సార్ అక్కడ అని అడిగాను. అంటే శ్రీశ్రీ పిచ్చి ఏది పడితే అది రాస్తాడన్నాడు. శ్రీశ్రీ పిచ్చి కాదు సార్, అది నేను మహాప్రస్థానం ఇంటర్మీడియట్లోనే చదువుకున్నా. తప్పు సార్ మీరు చెప్పేది. యజ్ఞోపవీతం అనే పదం ఎందుకు వాడాడంటే యజ్ఞోపవీతం అంటే జంధ్యం. ఆ జంధ్యములో ఉండే పోగులు ఉంటాయి కదా, దారపోగులు. ఆ దారపోగులు తయారు చేసే పద్మశాలి అని దాని అర్థం సార్ అని చెప్పాను నేను. కనుక మీరు ఎప్పుడైనా, నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను మా టీచర్ల గురించి, నా గురించి, కాలేజీ గురించి. నేను ఓపెన్గా ఉంటా. ఏదైనా ముఖం ముందు మాట్లాడతా. మీతోనైనా సరే, మా టీచర్లతోనైనా సరే, వైస్ ఛాన్సలర్తోనైనా సరే, ముఖ్యమంత్రితోన కూడా నేను ఇట్లే మాట్లాడతా. నాకు వెనుకొకటి ముందరొకటి మాట్లాడడం చేత కాదు. కనుక దాని వలన కొద్ది మందికి బాధ అనిపిస్తుంది. అయితే ఆ బాధ నా కోసం నేను మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే నాకు తప్పు అవుతుంది. నా వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను ఎవరినైనా ఒక మాట అంటే సారీ చెప్తా వెంటనే. కానీ ఈ కాలేజీ కోసం, ఈ సమాజం కోసం అయినప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడితే నేను పట్టించుకోను. ఎందుకంటే ఇక్కడ 2,000 మంది విద్యార్థులు ఉంటారు. కనుక మీరు క్వశ్చన్ చేయకపోతే వ్యవస్థ మారదు. మీరు మౌనంగా ఉంటే పాఠం మౌనంగా నడుస్తుంది. మీరు మౌనంగా ఉంటే అది పీపీటే ఉంటుంది.
మీరు మౌనంగా ఉంటే పుస్తకం చూసి చదవడమే ఉంటుంది. అందుకే మీరు క్వశ్చన్ చెయ్యండి. ప్రిపేర్ అయ్యి వచ్చే టీచర్ పాఠం చెప్పే వరకు మీరు క్వశ్చన్ చేయండి. ఈడ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఎందుకు బయటికి రావటం లేదు? బయటకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీది కూడా బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా క్లాస్కి వచ్చి కూర్చొని అటెండెన్స్ రిజిస్టర్లో 1 2 3 అటెండెన్స్ పడగానే అయిపోయింది, ఇక ప్రిన్సిపాల్ అటెండెన్స్ పడితే చాలు 80% అటెండెన్స్ ఉంది, హాల్ టికెట్ వస్తుంది. అది కాదు కదా, దానికోసం కాదు కదా. మీరు నాలెడ్జీ రావాలని క్లాస్కు రమ్మంటున్నా నేను. నాలెడ్జే రాకపోతే మిమ్మల్ని క్లాస్కు రమ్మనేటటువంటి అవసరం నాకు లేదు. క్లాస్ రూమ్ టీచింగ్ ఎన్ని పెరిగినా సరే, పీపీటీ వచ్చినా లేదా గూగుల్ వచ్చినా లేకపోతే ఏఐ వచ్చినా ఏమొచ్చినా టీచర్ని రీప్లేస్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో లేదు. టీచర్ని రీప్లేస్ చేయలేదు ఏది కూడా. కనుక నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆ చివరిలో ఉన్నటువంటి నిలబడిన ఆయన కళ్ళు కూడా నాకు కనిపిస్తాయి. అంటే ముఖత మాట్లాడటం, ఐ కాంటాక్ట్ అనేది ఏ మిషన్ చేయలేదు, మనం మాత్రమే చేయగలం. నేను మాట్లాడే ప్రతి మాటకి ఇక్కడ ఎవరెవరు ఎట్లా స్పందిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి కళ్ళల ద్వారా నేను తెలుసుకోగలను. అట్లే మీరు క్లాస్ రూమ్లో సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, ఇంటికాడి బాధనా, హాస్టల్ బాధనా, కాలేజీ బాధనా అని మిషన్ ఏ మిషన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మనిషి మాత్రమే. అందుకోసమే ఆ టీచర్ను రీప్లేస్ చేసే మిషన్ ఇప్పటికి రాలేదు, భవిష్యత్తులో రాదు. మనిషిని రీప్లేస్ చేసే ఏ మిషన్ రాదు. అందుకే క్లాస్ రూమ్లో మీరు నాలెడ్జ్ పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ క్లాసులు జరగాలని. మిత్రులారా, మీరు ఫెసిలిటీ గురించి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నీ మనకున్న దాంట్లో పెంపొందించడానికి, మీకు అందించడానికి అడ్మినిస్ట్రేటర్గా నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీరు రెగ్యులర్ రాండి, క్లాసులు వినండి, జ్ఞానం పొందండి, నైపుణ్యాలు నేర్చుకోండి. పట్టా మీ చేతికి వచ్చే ఏ ప్రయోజనం లేదు. 90% మార్కులు వచ్చిన వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. 90%. ఒక పద్యం చదవండి అని అడుగుతాను. మా కమలాకర్ సార్ ఇక్కడనే ఉన్నాడు. ఒక పద్యం చదవండి అంటాం. అరే 90% మార్కులు వచ్చేది, పద్యం చదవడం రాదా? కనీసం పద్యం తప్పు లేకుండా, సరే పద్యం చదవలేదు, చాక్పీస్ చేతికిచ్చి బోర్డు మీద పాఠం చెప్పండి అని అడుగుతాం. సెలక్షన్స్కు పోయినప్పుడు ఇలా వణుకుతుంటుంది, చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంది, బోర్డు మీద రాయలేకపోతారు. అక్షరం ఎలా రాస్తున్నారు, అది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, అరబిక్ అయినా, పర్షియన్ అయినా, ఉర్దూ అయినా, ఎట్లా అక్షరాన్ని రాస్తున్నారు చూస్తాం. 90% మార్కులను చూసి ఎవ్వరూ మీకు ఉద్యోగం ఇవ్వరు. బాగా వినండి, శ్రద్ధగా వినండి, బాగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, గుండె లోతుల్లోకి వెళ్ళేటట్లు మాట్లాడండి, మెదడులోకి చొచ్చుకొని పోయేటట్లు మాట్లాడండి. అదేవిధంగా బాగా చదవండి, లోతుగా అధ్యయనం చేయండి. ఒక వాక్యం బిట్వీన్ ద లైన్ పూరించాలి. పైన ఒక లైను, కింద ఒక లైన్ ఉంటుంది. ఈ 2 లైన్ల మధ్యన ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని పూరించేవాడే టీచర్. కనుక ఆ ఖాళీని పూరించే క్రమంలో, చదివే క్రమంలో మీరు కూడా ఆ లైన్లో 2 లైన్ల మధ్యన ఉన్న ఖాళీని అర్థం చేసుకొని చదవండి. లోతుగా వినండి, మాట్లాడండి, చదవండి. చిట్ట చివరికి రాజు మరణించనొక తార రాలిపోయి, సుకవి మరణించనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, రాజులకి విగ్రహాలుంటాయి, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్నారు. కవి ప్రజల నాలుకల్లో జీవిస్తారు. రైటర్ నన్నయ్య, తిక్కన్న, ఎర్రన, అబ్దుల్ కలాం, జాన్ డువే, అంబేద్కర్, కార్ల్ మార్క్స్, ప్లేటో, అరిస్టాటిల్, షేక్స్పియర్, వీళ్ళందరూ రాశారు. అక్షరం, ఈ ప్రపంచంలో అక్షరం ఉన్నంత కాలం వీళ్ళు ఉంటారు. కనుక చివరి లక్షణాన్ని, నైపుణ్యాన్ని మీరు రాయటం అనే నైపుణ్యం నేర్చుకోండి. ఈ 4 నైపుణ్యాలు రాకపోతే ఈ ప్రపంచంతో మీరు పోటీ పడలేరు. ఈ ప్రపంచంలో మీకు జాబ్స్ రావు. ఈ 4 నైపుణ్యాలు నేర్పించడానికి మేము అనేక కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ లిటరరీ క్లబ్ ఉంది. లిటరరీ క్లబ్లో రాయటం నేర్పిస్తారు. మీరు రాసిన దాన్ని ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి తిరిగి మీకు ఇస్తారు. ఇక్కడ కల్చరల్ క్లబ్ ఉంది. చాలామంది విద్యార్థులు బాగా పాడుతారు, బాగా డ్యాన్స్ చేస్తారు, మిమిక్రీ చేస్తారు. కల్చరల్ క్లబ్కు సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు. మీ యొక్క టాలెంట్ బయటకు తీసుకొస్తారు. పోయినసారి ఇక్కడ ఒక మాబ్ కార్యక్రమం చేశారు మా వాళ్ళు, మన కాలేజ్, మీ సీనియర్స్. దాదాపు ఒక 5,000 మంది ఆర్ట్స్ కాలేజ్ ముందు జనవరి 26వ తారీఖు నాడు ఉన్నారు. 5,000 మంది. 5,000 మంది ఆశ్చర్యచకితులై చూశారు. ఒక 5 నిమిషాల కార్యక్రమం చేశారు. పొలిటికల్ సైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేసిన కార్యక్రమం అది. ఫ్లాష్ మాబ్ చేశారు. వీసీ గారు ఆశ్చర్యపోయి వెంటనే నేను వీళ్ళకి ప్రథమ ప్రైజ్ ఇస్తున్నాను ఆర్ట్స్ కాలేజీ పిల్లలకని ప్రకటించాడు. మొత్తం హైదరాబాద్లో ఉన్న ఒక 26 కాలేజీలు వచ్చాయి ఆ కాంపిటీషన్కి. కానీ ఆర్ట్స్ కాలేజ్కి నెంబర్ 1 ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో వై కల్చరల్ క్లబ్కు సంబంధించిన వాళ్ళు నిరంతరం ట్రైనింగ్ ఇస్తారు.
అదేవిధంగా మీడియా క్లబ్ ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ పీపీ చూశారు డాక్యుమెంటరీ. డాక్టర్ రామస్వామి వాళ్ళ డిపార్ట్మెంట్ జర్నలిజం వీళ్ళందరూ కలిసి అద్భుతమైన డాక్యుమెంట్ తీశారు. ఇది మీడియా క్లబ్. మీరు ఎవరైనా నాట్ ఓన్లీ జర్నలిజం, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము న్యూస్ చదువుతాము అంటే మీరు వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో న్యూస్ మీరు చదవచ్చు. మీరు చదివిన దాన్ని రికార్డ్ చేస్తారు, మీ పాటను రికార్డ్ చేస్తారు. దాని యూట్యూబ్ ఛానల్, జర్నలిజం వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్లో మీ వాయిస్ ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు వెళితే లక్షల మంది జర్నలిజం పిల్లలు వాళ్ళు కొన్ని నడుపుతూ ఉన్నారు. మీరు కొన్ని చూడండి, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక ఇద్దరు అమ్మాయిలకి, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, మర్చిపోయినా, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, చూస్తారు. ఆ విధంగా మీరు ప్రపంచానికి అర్థం కావచ్చు. ఇట్లా రకరకాల క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్లు అన్నింటిలో మీరు భాగస్వామ్యం కావచ్చు. భవిష్యత్తులో మీరు ఈ కాలేజీకి రండి. హాస్టల్లో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా నా దగ్గరికి రండి. మొట్టమొదలు మీకు అక్కడ కేర్ టేకర్ ఉంటారు, హాస్టల్ వార్డెన్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు. అమ్మాయిల హాస్టల్కి, అబ్బాయిల హాస్టల్కి చీఫ్ వార్డెన్ ఉంటారు. వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళండి. ఒకవేళ పరిష్కారం కాకపోతే నా దగ్గరికి రండి. హాస్టల్ నుంచి గిన్నెను పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చుంటే దాని వలన సమాజానికి నెగిటివ్ ఇంప్రెషన్ పోతుంది. యూనివర్సిటీ మీద మీకు తెలుసో తెలియదో మీ అందరికీ చెప్పాలని ఫస్ట్ ఇయర్స్ కనుక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని ఉంటుంది. మనకి దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకి ర్యాంకింగ్ ఇస్తుంది ఒక సంస్థ. ఇది ఎంహెచ్ఆర్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సంస్థ మన కాలేజీకి రాదు. కాసిం ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడని అడగదు, లేదా మురళి గారు ఎట్లా ఈ కాలేజీకి వచ్చి ఏం మాట్లాడారని అడగడు, వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారని అడగదు, మీరు పిల్లలు రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నారా లేరని అడగరు. అది కేవలం ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ పర్సెప్షన్ అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంని వాళ్ళకున్న సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి వదిలేస్తారు, అంతే. అంటే ఉస్మానియా యూనివర్సిటీ పర్సెప్షన్ ఎలా ఉందో మొత్తం డాక్యుమెంట్ చేస్తుంది. అదే సిస్టమ్ డాక్యుమెంట్ చేస్తుంది. ఈ పర్సెప్షన్ అంటే ఏమిటి? పిల్లలు గిన్నెను తీసుకొచ్చి, బొగాన తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చున్నది కూడా వార్తగా వెళ్ళిపోతుంది. ఈ పర్సెప్షన్ ఏం పోతుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే విద్యార్థులు గొడవ చేస్తారు, ఆందోళన చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఇది ఎక్కువ న్యూస్లు వచ్చాయి అనుకోండి, అదే న్యూస్ తీసుకుంటుంది. అక్కడ మనకి 20 మార్కులు రావాల్సిన చోట పర్సెప్షన్లో 2 మార్కులే ఇస్తుంది. దాని మూలంగా పోతుంది. తర్వాత ప్రొఫెసర్ల యొక్క రీసెర్చ్ ఆర్టికల్స్ మనం అప్లోడ్ చేస్తాం. గూగుల్ స్కాలర్ అప్లోడ్ చేస్తే అది మొత్తం వాటన్నిటిని అసెస్ చేస్తుంది. మన టీచర్లకి ఎక్కువగా పేపర్స్ ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ విధంగా మొత్తం యూనివర్సిటీ మీద అది అసెస్ చేసి మనకు ర్యాంకింగ్ ఇస్తుంది. కనుక మీకు సమస్య పరిష్కారం, రోడ్డు మీదకి పోతే సమస్య పరిష్కారం కాదు, ఒక యంత్రాంగం ఉన్నది. నా ద్వారా కూడా పరిష్కారం కాలేదనుకోండి, వీసీ దగ్గరికి వెళ్ళండి. అట్లా పరిష్కారం చేసుకోండి. ఏ సమస్యలైనా మీకు సంబంధించిన విషయాలు ఆలోచించడానికి మేమందరం ఉన్నాం. కనుక ఏమైనా మా వైపు నుంచి జరగవలసిన విషయాల్లో స్పష్టంగా మేముంటాం. మీరు స్పష్టంగా ఉండండి. సరిగ్గా ఈనాటికి నేను ప్రిన్సిపాల్ ఛార్జ్ తీసుకొని 1 సంవత్సర కాలం గడిచింది. నేను గూగుల్ ఫామ్ పెట్టాను ఒకటి, సెకండ్ ఇయర్స్కి, థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ కోసం. 94% వచ్చింది నాకు. ఒక 10 ప్రశ్నలు అడిగాం, 94% వచ్చింది ఓవరాల్గా. కనుక నా పని విధానం మీద కూడా నేను అభిప్రాయాలు తీసుకుంటా. ఒకవేళ నాకు 80కి బిలో వస్తే నేను ఎప్పుడైనా 80 అబోనే, 80కి తక్కువ కాదు. నా మార్కులైనా నేనైనా ఏదైనా. ఒక 1000 మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ 1000 మందికి నా మాట వెళ్తుందా లేదా అని చూస్తా. ఒకవేళ నేను అక్కడ ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఇంకొకసారి ఆ సభకు అటెండ్ కాను. కనుక 80కి బిలో వస్తే ఇమీడియట్గా రాజీనామా చేసి వీసీకి ఇద్దాం అనుకున్నా. కానీ 94 వచ్చింది. ఓకే, అందుకోసం టీచర్ల మీద కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాం మేము. యూజీసీ రూల్ ప్రకారం ప్రొఫెసర్ల మీద ఫీడ్బ్యాక్ ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ మీ సెమిస్టర్తో థర్డ్ సెమిస్టర్ మీ సెమిస్టర్కి ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటాం ఖచ్చితంగా. ఆ ఫీడ్బ్యాక్ను రికార్డ్ చేస్తాం. ఈ పద్ధతిలో మనం ముందుకెళ్దాం. మీరు ఫ్రీగా ఉండండి, మీరు స్వేచ్ఛగా ఉండండి, మీరు ఏ మాట చెప్పినా ఓపెన్గా ఉండండి. మేము ఫ్రీగా ఉంటాం, ఓపెన్గా ఉంటాం. టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండే సంబంధం అది ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి. అలాంటి రిలేషన్ నేను కోరుకుంటాను.